హాయ్ అండి, వెల్కమ్ టు మనీస్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు చక్రాలతో మేము ముందుకు వచ్చానండి. చక్రాలు నేను ఎప్పుడూ చేసే విధంగా కాకుండా కొత్తగా ట్రై చేశాను. అవి ఎలా వస్తున్నాయో చూద్దామని ట్రై చేశాను. చాలా బాగా వచ్చినాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చేసే ప్రాసెస్లో. కొత్తగా ఉంది, టేస్ట్ చాలా బాగుంది. దానికోసం ముందుగా బియ్య పిండి 1 కేజీ వరకు తీసుకొని ఇలా చల్లించుకోవాలి, ఏమన్నా ఉండలు లేకుండా ఉండటం కోసం. తర్వాత 300 గ్రాములు మినపగుండ్లని డ్రై రోస్ట్ చేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని అవి కూడా ఇలా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం, వెల్లుల్లి, వాము, కొంచెం నీరు పోసి మిక్సీ పట్టుకున్నాను. అది మిక్సీ పట్టుకొని ఇలా ఈ పేస్ట్ని ఇలా ఫ్రై చేసుకొని రసం వరకు ఈ పిండిలో కలుపుకోవాలి. ఇది దీనివల్ల టేస్ట్ బాగుంది. ఇది ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయి, చిన్న అంగుళం అల్లం ముక్క తీసుకున్నాను, కొద్దిగా వాము, మూడింటిని మిక్సీ పట్టి అలా రసం వరకు వేసాను. దానికి కొంచెం కారం సరిపడినంత, సాల్ట్, తర్వాత మళ్ళీ కొంచెం వాము, నువ్వులు మధ్య మధ్యలో అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది. మనకి తినేటప్పుడు కొద్దిగా వాము ఇలా కొంచెం నలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది. వాము డైజెషన్ కూడా మంచిది. ఇది కొంచెం వేడి నూనె కూడా వేసి ఇలా కొంచెం పిండి బాగా నూనె అంతా మిక్స్ అయ్యేటట్టు పిండిని బాగా మర్దన చేయాలి. బాగా అంతా కలుపుకొని మర్దన చేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకొని మనకి పిండిని బాగా కలుపుకోవాలి. నీరు ఒకేసారి పోసుకోకుండా కొద్దిగా మనకి ఎంత కావాలో అంత, పిండి ముద్దలా అవడానికి ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. పిండిని ఇలా మనం కలిపే దాంట్లోనే ఉంటుందండి చక్రాలు ఎలా వస్తాయనేది. పిండి ఈ విధంగా ముద్దలాగా చేసుకొని పక్కన మూత పెట్టి 10 నిమిషాలు అలా వదిలేసుకోవాలి. ఈ టైంలో మనం నూనె కళాయిలో పోసుకొని నూనె బాగా హీట్ అయిన తర్వాత ఇలా చక్రాలు ఒత్తుకునే గిద్దలో వేసుకొని నూనె బాగా వేడయ్యాక అది పిండిలో ఒత్తుకోవాలి. చూడండి, నూనె ఇలా బాగా వేడి అవ్వాలి. వేడైతేనే చక్రాలు గుల్లగా వస్తాయి, లేకపోతే బాగా కట్టకట్టలాడుతూ ఉంటాయి. చక్రాలు గట్టిగా తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇలా మనం వేసుకున్న ప్రతిసారి ఇలా నూనె బాగా హీట్లో ఉండాలి. వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చక్రాలని టర్న్ చేసుకుని తిప్పుకొని ఇలా వేగిన తర్వాత తీసుకోవాలి. ఇలా రెండోసారి కూడా ఇలా వేసుకునేటప్పుడు నూనె బాగా వేడిగా ఉండాలి. ఈ నూనె చక్రాలు వేగిని అనడానికి ఇలా పొంగు వస్తుంది కదా, ఈ పొంగు అంతా ఆరిపోతుంది. పొంగు అంతా పోయిన తర్వాత మన చక్రాలు వేగిని అని అర్థం. అప్పుడు తీసి ఇలా వేసుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా వచ్చినాయండి, చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఎప్పుడూ పచ్చెనపప్పుతో చక్రాలు చేస్తాను. ఈసారి కొత్తగా మినపప్పుతో చేశాను, మినపగుండ్లతో చేశాను. టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని ట్రై చేశాను. చాలా బాగా వచ్చినాయండి.